తెలుగు రాష్ట్రాల్లో నేతలు మళ్ళీ తమ కాళ్లకు పని చెప్పబోతున్నారా? ప్రజా సమస్యలే ఎజెండాగా ప్రజాక్షేత్రంలో పాదయాత్రలతో పోరాటానికి దిగబోతున్నారా? గత నాయకుల పరంపరనే కొనసాగిస్తూ ఈ పాదయాత్రలో ప్రజలు కష్టాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రస్తుత కాలంలో నేతలు చేస్తున్న పాదయాత్రలు ప్రజల కష్టాలను తెలుసుకోవడానికా, లేక పాదయాత్రలతోనే తాము అధికారంలోకి వస్తామని నేతలు భావిస్తున్నారా? ప్రజా సమస్యల ఎజెండాగా ఏపీ తెలంగాణలో నేతలు ప్రజాక్షేత్రంలో బిజీ కాబోతున్నారు. రాష్ట్రం నలువైపులా పర్యటించి ప్రజలు పడుతున్న బాధలు తెలుసుకోవాలనే లక్ష్యంలో నేతలు పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. గత కొద్దేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పాదయాత్రతోనే నేతలు పవర్లోకి వచ్చిన సందర్భాలున్నాయి. దీంతో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నేతలు పాదయాత్రను పవర్ఫుల్ యాత్రగా భావిస్తున్నారు. అసలు ఈ పాదయాత్రను ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి శ్రీకారం చుట్టారు. ఉమ్మడి ఏపీలో సుదీర్ఘ పాదయాత్రను చేపట్టారు. చెవెళ్ల నుంచి ప్రారంభమైన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు వైఎస్ పాదయాత్ర కొనసాగింది. పాదయాత్రలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు తెలుసుకొని దానికి అనుగుణంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఆ అంశాలు చేర్చి వారికి అండగా ఉండాలన్న ఉద్దేశంతో వైఎస్ యాత్ర సాగింది. ఈ యాత్ర తర్వాతే వైఎస్ అధికారంలోకి వచ్చారు. వైఎస్ చేపట్టిన ఈ పాదయాత్ర దేశవ్యాప్తంగా పెద్ద ట్రెండ్ నే సెట్ చేసింది. సుమారు 2 నెలల పాటు 1500 కిలోమీటర్ల పాదయాత్రను వైఎస్ రాజశేఖర రెడ్డి పూర్తి చేశారు. ఇలా వైఎస్ తర్వాత చాలా మంది నేతలు కూడా ఈ పాదయాత్ర సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు సైతం గతంలో పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చే ప్రయత్నం చేశారు. సుమారు 2800 కిలోమీటర్లకు పైగా బాబు పాదయాత్ర చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ తర్వాత చంద్రబాబు పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు. మీకోసం అంటూ చంద్రబాబు అప్పుడు పాదయాత్రను చేపట్టి ప్రజల వద్దకు వెళ్లారు. పాదయాత్ర అనంతరం జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు కూడా విజయం సాధించి అధికారంలోకి రావటం విశేషం. ఇక వైఎస్ వారసుడు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతిపక్షంలో ఉన్న సమయంలో సుదీర్ఘ పాదయాత్రను చేపట్టారు. దాదాపు సంవత్సరం పాటు జగన్మోహన్ రెడ్డి ప్రజల మధ్య ఏపీ అంతటా కవర్ అయ్యేలా పాదయాత్ర చేశారు. జగన్ చేపట్టిన పాదయాత్రకు ప్రజా సంకల్ప యాత్ర అని నామకరణం చేసి ఏపీ జనం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. అంతేకాదు పాదయాత్రలో భాగంగా వందలాది సభలు కూడా జగన్ నిర్వహించడం జగన్ కు రాజకీయంగా బాగా కలిసి వచ్చింది. ఎన్నికలకు సంవత్సరంన్నర ముందు ప్రారంభమైన జగన్ ప్రజా సంకల్ప యాత్రకు ప్రజల నుంచి కూడా విశేష స్పందన వచ్చింది. జనాల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ తర్వాతనే జగన్ నవరత్నాలు అని మేనిఫెస్టోను కూడా ప్రకటించారు. పాదయాత్ర తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి రికార్డు విజయాన్ని అందుకున్నారు. టీడీపీని చిత్తుగా ఓడించి 151 సీట్లకు జయకేతనం ఎగరవేశారు. అటు వైఎస్, చంద్రబాబు, జగన్ తర్వాత తెలంగాణలో కూడా ఈ పాదయాత్ర సెంటిమెంట్ కంటిన్యూ అయ్యింది. ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా పాదయాత్రను చేపట్టారు. రాహుల్ గాంధీ జోడో యాత్రకు సంఘీభావంగా హాత్ సే జోడో యాత్ర అంటూ సుమారు 2 నెలల పాటు తెలంగాణ జిల్లాలో పాదయాత్ర చేపట్టారు. ఒక రకంగా ఇది రేవంత్ రెడ్డికి రాజకీయంగా, వ్యక్తిగతంగా బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రేవంత్ రెడ్డి చేపట్టిన ఈ పాదయాత్ర ఒక రకంగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావటంలో ప్రధాన భూమిక పోషించిందని చెప్పాలి. ఈ యాత్ర ద్వారానే రేవంత్ రెడ్డి కేసీఆర్ కు అల్టర్నేట్ గా చేసిందని రాజకీయ విశ్లేషకుల మాట. ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా త్వరలో పాదయాత్రను చేపట్టాలని డిసైడ్ అయ్యారు. తెలంగాణ వచ్చిన తర్వాత దశాబ్ద కాలం పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. 2023లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయం మూటగట్టుకుంది. అప్పటి నుంచి బీఆర్ఎస్ నేత కేసీఆర్ పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఎన్నికల తర్వాత కేటీఆర్ పార్టీని లీడ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు పాదయాత్ర చేస్తానని అధికారికంగా కేటీఆర్ ప్రకటించడంతో అందరి కళ్ళు కేటీఆర్ పాదయాత్ర పైనే ఉన్నాయి. కేటీఆర్ పాదయాత్ర ఎలా ఉండబోతుంది, పాదయాత్రలో భాగంగా కేటీఆర్ ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు కేటీఆర్ పాదయాత్రపై బీఆర్ఎస్ లో ఆసక్తికర చర్చ జరుగుతున్నట్టు తెలిసింది. ఇప్పటి వరకు ప్రతిపక్షంలో ఉండి పాదయాత్ర చేసిన వాళ్ళు అందరూ సక్సెస్ అయ్యారు.
అంతేకాదు పాదయాత్ర తర్వాత పార్టీలో భారీ విజయం సాధించి పాదయాత్ర చేసిన వాళ్లే సీఎంగా అయ్యారని గుర్తు చేస్తున్నారు. ఈ లెక్కన కేటీఆర్ కు కూడా ఈ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సీఎం అవటం పక్కా అని తెలంగాణ భవన్ లో చర్చ జరుగుతుందట. ఇక ఏపీలో కూడా జగన్మోహన్ రెడ్డి మరోసారి పాదయాత్రకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవిచూసిన జగన్ మళ్లీ పాదయాత్రనే నమ్ముకున్నట్లు తెలుస్తుంది. కేటీఆర్ జగన్ మాత్రమే కాదు, బండి సంజయ్ కూడా పాదయాత్ర చేపట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తానికి ఈ పాదయాత్ర సెంటిమెంట్ పైనే నేతలు తెగ ఆశలు పెట్టుకుంటున్నారు. పాదయాత్ర చేసిన వాళ్ళందరూ సీఎం అవుతుండటంతో తాము కూడా సీఎం అవటం ఖాయమని పాదయాత్రకు సిద్ధమవుతున్న నేతలు బలంగా విశ్వసిస్తున్నారు. మరి ఈ నేతల పాదయాత్రలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? పాదయాత్రల్లో జనాల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? పాదయాత్ర సెంటిమెంట్ తో సీఎం అవుతారా అనేది మాత్రం తేలేది ఫ్యూచర్ లోనే.